విద్యాభ్యాసం చేయడం అనేది 4 విధాలుగా ఉంటుందని అంటారు. అందులో ప్రధానమైనవి ఏవి? విద్యాభ్యాసం అనేసరికి ప్రధానమైన విధానాలు కొన్ని ఉన్నాయి. పుస్తకం చేతబుచ్చేసుకుని అలా చదివేస్తే ఆ చదివిన చదువు వెంటనే మాయమవుతుంది. గురువుని మించిన శిష్యుడు, గురువుని ముంచిన శిష్యుడు అని ఈనాటి కాలంలో 2 ఉపమానాలు బాగా వ్యాపిస్తున్నటువంటి తరుణంలో విద్యాభ్యాసం అన్న విషయాన్ని నీతి శాస్త్రం 4 విధాలుగా చెబుతుంది. మొదటిది గురు శుశ్రూషయా విద్య, గురువును సేవించి విద్యాభ్యాసం చెయ్యాలి. విద్యార్థి విద్యను అర్థించేటటువంటి వాడు. ఛాత్రుడు గొడుగు వలె అనుక్షణం గురువును వెన్నంటి నడచి సమస్తాన్ని తెలుసుకునేటటువంటి వాడు. విద్యాభ్యాసం అంటే అక్షరానికి అర్థం తెలుసుకోవడం కాదు సుమా. అండర్స్టాండింగ్ బిట్వీన్ ద లైన్స్ అంటుంది ఆంగ్లంలో నిర్వచనం. విద్యాభ్యాసం అంటే వాక్యాల మధ్యన ఉండేటటువంటి పదాల పరదాల మాటన ఉన్నటువంటి అర్థాన్ని స్వీకరించడం. ఇది కేవలం గురు శుశ్రూష వల్ల మాత్రమే వస్తుంది. ఇక రెండవది పుష్కలేన ధనేనచ, పుష్కలంగా డబ్బు ఉంది, ఆ డబ్బు వెచ్చించి విద్యాభ్యాసం చేద్దాం. పూర్వకాలంలో రాజకుమారులు ఇలా పుష్కలమైన డబ్బు నిలవలు ఉన్న కారణం చేత ఇలా మునియాశ్రమాలను పోషించి శుశ్రూష చేసేటటువంటి వారు రాజకుమారులు. ఇరు వర్గాలలో కూడా విద్యాభ్యాసం గడిచేటటువంటి అవకాశాలను శాస్త్రం సూచించింది. ఈనాటి కాలంలో ఇలా మనం 2 విధాలుగా కూడా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అనే 3 విధాలుగా కూడా మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాలలో స్నాతకోత్తర స్నాతక విద్యలలో అడ్మిషన్లు చూస్తూ ఉంటాం. ప్రవేశాలను ఇలా గమనిస్తూ ఉంటాం. ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ ప్రవేశార్హతకు సంబంధించిన నియమాలు ఆధునికంగా కూడా. గురు శుశ్రూషయా విద్య పుష్కలేన ధనేనచ, ఇది రెండవది. మూడవది విద్య. విద్యకు ప్రతి సమానంగా మరి ఒక విద్య ఇవ్వడం. మీరు ఒక విద్య నాకు ఇవ్వండి, నేను మీకు మరి ఒక విద్య ఇస్తాను. మనుచరిత్ర అనే ఈ కావ్యంలో స్వరోచి తన ఇల్లాలికి ఒక విద్య ఇచ్చి ప్రతిఫలంగా మరి ఒక విద్యను తాను స్వీకరిస్తాడు. ఈ 3 విధానాలే విద్యను స్వీకరించేటటువంటి ప్రధానమైన విధానాలు. 4వ విధానం ఉందా అన్న ప్రశ్న వేసి లేదు లేదు లేదు, ఇది తస్కరాణాం పతయే అంటుంది నీతి శాస్త్రం. విద్యను నేర్చుకోవాలి అన్నప్పుడు మొదటి విధానం గురువును ఆశ్రయించి నేర్చుకోవాలి. రెండవ విధానం ఆ గురువుకు సంబంధించిన రుణం తీర్చుకునే విధంగా ప్రతిఫలం చెల్లించి స్వీకరించాలి. మూడవ విధానం గురువుకు ఒక విద్యను అందించి మరి ఒక విద్యను స్వీకరించాలి. 4వ విధానం చౌర్యేణ, దొంగతనము చేసి అని చెప్పిన ఈ శాస్త్రం దొంగతనంతో విద్య నేర్చుకునకూడదు. 4వ విధానం లేదు లేదు అనే నిర్ణయం చేస్తుంది. ఈనాటి కాలంలో విద్యాభ్యాసం అనగానే రుసుము చెల్లించడం, ఫీజులు చెల్లించడం అనే విషయంలో కనుక 2వ పద్ధతి విస్తృతంగా బహుళ ప్రచారంలో ఉంది. ఇది విద్యాభ్యాసం చేసే విధానం.